కర్ణుని సావుకు సవాలక్ష కారణాలున్నట్టు తమిళనాడు కరూరు సిటీల టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ సార్ పెట్టిన కార్నర్ మీటింగ్లో జీవించిన 40 మంది సావుకు కూడా శాన్యే ఉన్నట్టున్నాయి కారణాలు. రోడ్డు మీద కార్నర్ మీటింగ్ పెట్టి 10,000 మందికే పర్మిషన్ తీసుకున్నారట ఈ టీవీకే పార్టీ ఆర్గనైజర్లు. కానీ వచ్చిందేమో 30,000 మంది మీదనే ఉంటారట. అది కూడా ఒక అంచనా, ఇంకా అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. పోనీ అట్లన్నా చెప్పిన టైంకు ఆ మీటింగ్ ఓడిచిందా అంటే అట్లేం లేదు. పగటీలు 3 గొట్టంగా వస్తాడని చెప్పిన మనిషి చీకట్ల 7:30కో ఏమో వచ్చిందట. ఆదివారదాకా చూసి నెరిబడి ఉన్నారు జనాలంతా. ఓపికలు నశించినట్టున్నాయి. ఇక అదే టైంకు మందిలో ఓ చిన్న బుజ్జి తప్పిపోయిందని ఆ బుజ్జి తల్లి ఏడుచుకుంటా దేవులాట షురువు చేసుడుతోని తొక్కిసలాట షురువైందని అంటున్నారు. కరెంట్ ఇవ్వడు, ఫ్లడ్ లైట్లు ఆగిపోవడు, సింహ చీకటి. ఇంకో దిక్కు విజయ్ సార్ను చూస్తేందుకు సెట్ ఎక్కిరట చాలా మంది. ఆ కొమ్మ ఇరిగిపోవడుతోటి కిందున్నోళ్ళ మీద పడితే అటు ఇటు ఆగమాగం ఉరికిరని అంటున్నారు. కానీ లాఠీ చార్జ్ చేసినందుకే ఇట్లా జరిగిందని ఇంకొందరు అనబట్టే. కానీ చెప్పరాని బాధ ఈయనరాని గోస అన్నట్టుంది దవాఖాన్ల కాడ పరిస్థితి. మార్చురీల ముంగట వాళ్ళ మనుషుల డెడ్ బాడీలు తీసుకుపోతేందుకు ఎంతమంది ఎదురు చూసుకుంటూ నిలబడ్డరో చూడు. పేషెంట్ల పానాలు కాపాడుతందుకు ఓ దిక్కు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ అంతా తనలాడుతుంటే వాళ్ళోళ్ళ పానాలు దక్కాలని ఒకటే ఏడుసురు పెట్టిరు పబ్లిక్. ఇక ఈ సీన్ చూసి గుండె కలుక్కుమన్నట్టుంది తమిళనాడు విద్యాశాఖ మంత్రి సార్కైతే. దుఃఖం ఆపుకోలేక అక్కనే ఏడ్చిండు. మళ్ళా బయటకు వచ్చి వలవల ఏడ్చిండు ఇట్లా.